సీనియర్లతో భేటీ కానున్నారు. ఎన్నికల్లో విజయం కోసం పార్టీ శ్రేణులతో పవన్ కళ్యాణ్ చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సాంబశివరావు ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, యామిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే మాత్రం రేపు అయితే ఆయన మంగళగిరి పార్టీ కార్యాలయానికి అయితే చేరుకోనున్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకున్న తర్వాత ఆయన ముఖ్యంగా ఇప్పటివరకు కూడా 21 స్థానాల్లో అసెంబ్లీ స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని, అదేవిధంగా 2 పార్లమెంట్ స్థానాల్లో కూడా పోటీ చేస్తున్నట్టు కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అందులో 7 స్థానాలను అయితే అధికారికంగా ప్రకటన చేసినటువంటి పరిస్థితి. అందులో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం నుంచి పోటీ చేసే స్థానం కూడా ఉండడం గమనార్హం. ముఖ్యంగా మనం చూసినట్లయితే జనసేన పార్టీకి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఏ విధంగా ముందుకెళ్ళాలి అంటే ఇక్కడి నుంచి కూడా ప్రతి ఒక్క అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటూ ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు అనుసరించాల్సినటువంటి వ్యూహం ఏదైతే ఉందో ఆ వ్యూహాన్ని ఆయన అనుసరించే విధానం కానివ్వండి, అంటే ఒక్కో రోజు ఎన్నెన్ని సభలకు మనం అటెండ్ కావచ్చు, ఏ సభల్లో మనం ఏ పాలసీ మీద మాట్లాడాలనే అంశాలపైన కూడా ఆయన సుదీర్ఘంగా సీనియర్ నాయకులతోటి, అదేవిధంగా ఆ యొక్క ప్రాంతాలు పర్యటన చేసేటటువంటి ప్రాంత నాయకులతోటి సమావేశం కావాలని అయితే నిర్ణయించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటన చేసిన తర్వాత ఇప్పుడు ఒక మంచి ముహూర్తం కోసం అయితే ఆయన ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ త్వరలోనే పిఠాపురం వెళ్ళబోతున్నారు. అంటే పిఠాపురంలోనే కొన్ని రోజులు మకాం వేసి అక్కడ ఉన్నటువంటి గోదావరి జిల్లాలో ఉన్నటువంటి నాయకులతో, అంటే పిఠాపురం వేదికగానే కొన్ని రోజుల పాటు అక్కడ అంటే తూర్పు గోదావరి కావచ్చు, నియరెస్ట్ గా ఉన్నటువంటి పశ్చిమ గోదావరి, అటు విశాఖ జిల్లాలకు సంబంధించినటువంటి నేతలతో కూడా అక్కడి నుంచే కూడా కొంత కార్యకలాపాలు కూడా సాగించేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా రెడీ చేస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అయితే ఉంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా అంటే జనసేన, టీడీపీ, బీజేపీ భాగస్వామ్యంలో ఉన్నటువంటి కూటమి అభ్యర్థులు పోటీ చేసే ప్రతి చోట కూడా వీలైనంత వరకు కూడా వెళ్ళి అక్కడ గెలుపుకి సాధ్యపడే విధంగా ఆయన ప్రచారం చేయాలనే అంశం మీద అయితే ఆయన కృతనిశ్చయంతో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి అటు టీడీపీ, బీజేపీ, ఇటు జనసేన నేతలు ఇప్పటికే ఒక రూట్ మ్యాప్ అయితే తయారు చేయడానికి అయితే ఒక కమిటీ కూడా ఏర్పడబోతుందంటూ కూడా సమాచారం అవుతోంది. ఆ కమిటీ ఏర్పడిన తర్వాత ఆ కమిటీ ఇచ్చేటటువంటి సూచనల మేరకు ఆయన రూట్ మ్యాప్ కూడా ఖరారు కానుంది. అదేవిధంగా అది వారాహి మీద వెళ్తారా లేక ఇతరత్ర వేదిక మీద నుంచి ప్రసంగాలు చేస్తారా ఏంటనేది మాత్రం తేలాల్సినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఏదైతే వైసీపీ ప్రభుత్వానికి గద్దె దింపుతానో, టీడీపీ, జనసేన, బీజేపీ కూడా మనకి గద్దెనెక్కిస్తానంటూ కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి శపథం ఏదైతుందో దాన్ని నెరవేర్చడం కోసం వీలైనంత వరకు కూడా కేడర్ తో కలిసి ఆయన సభలు సమావేశాల్లో మాత్రం పాల్గొనడానికి అయితే చర్చలు అయితే జరగనున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఓవరాల్ గా రేపు జనసేన అధ్యక్షుడు మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంగా చాలా బిజీగా గడపనున్నట్టు సమాచారం. యామిని, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. పిఠాపురం పర్యటనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు. వచ్చే వారంలో పిఠాపురంలో పవన్ పర్యటించనున్నట్లుగా జనసేన శ్రేణులు చెప్తున్నారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన తర్వాత తొలిసారి పిఠాపురం నియోజకవర్గానికి పవన్ వెళ్లనున్నారు. 3 మండలాలు, 2 మున్సిపాలిటీలకు చెందిన నేతలు, ముఖ్య కార్యకర్తలతో పవన్ సమావేశం కానున్నారు.
పిఠాపురం పర్యటనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. పిఠాపురం పర్యటనకు సంబంధించి మనకు మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి వర్మ సిద్ధంగా ఉన్నారు. వర్మ, గాయత్రి, ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటించినటువంటి ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ ప్రకటన తర్వాత తొలిసారి పిఠాపురం పర్యటనకి అయితే ప్రస్తుతం సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే వారంలో పిఠాపురం పవన్ కళ్యాణ్ పర్యటిస్తారని ఇప్పటికే జనసేన శ్రేణులు అయితే వాళ్ళు సమాచారం ప్రకారం తెలుస్తోంది. అయితే పిఠాపురం నియోజకవర్గానికి చెందిన 3 మండలాలు ఏదైతే గొల్లప్రోలు, పిఠాపురం, యూకొత్తపల్లి మండలాలు, అందులో గొల్లప్రోలు, పిఠాపురం 2 మున్సిపాలిటీలకు చెందిన పార్టీ నేతలు అలాగే ముఖ్య కార్యకర్తలతో అయితే సమావేశం అయితే అవుతారని చెప్పి కూడా పార్టీ శ్రేణులు అయితే చెప్తున్నాయి. పోటీ చేస్తారని ప్రకటించిన తర్వాత తొలిసారి అయితే నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ రావడంతో అంతా చాలా ఆసక్తికరంగా మారిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటనలో ఇతర పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలతో పెద్ద సంఖ్యలో జనసేన పార్టీలో చేరతారని కూడా ఈ సందర్భంగా అయితే దానికి తగ్గ కార్యాచరణ కూడా రూపొందించుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. మరోవైపు సమావేశంలో కేవలం ఏదైతే పిఠాపురం నియోజకవర్గానికి చెందిన పార్టీ కేడర్ మాత్రమే పాల్గొనేలాగా అయితే ప్రస్తుతం తొలి సభలో ఏర్పాట్లు చేస్తున్నట్టుగా అయితే సమాచారం తెలుస్తోంది. పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలు అలాగే పెండింగ్ లో ఉన్న పనులపై అయితే పవన్ కళ్యాణ్ దృష్టి సారిస్తారని చెప్పి కూడా వాటిపై ప్రత్యేకంగా చర్చిస్తారని కూడా తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. అయితే నియోజకవర్గంలో తాను పోటీ చేస్తున్న తనలో గ్రామాల వారీగా ప్రచారంపై దృష్టి పెట్టాలని చెప్పి ఇప్పటికే స్థానిక నాయకత్వానికి కూడా ఆయన సూచనలు ఇచ్చినట్టుగా, దాని అనుగుణంగానే ఇప్పటిలో నియోజకవర్గంలో ఇప్పటికే ప్రచారం కూడా మొదలు పెట్టేసినట్టుగా తెలుస్తోంది. అయితే మొత్తంగా పవన్ కళ్యాణ్ తొలి పర్యటనలో కేవలం జనసేన సంబంధించి ఎవరైతే నేతలు ఉన్నారో ముఖ్య అనుచరులు, కార్యకర్తలతో వాళ్ళతోనే సమావేశానికి అయితే పరిమితం అవుతారో, ఆ తర్వాత కూటమిలో ఏదైతే 3 పార్టీలకు సంబంధించి జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు, కార్యకర్తలతో ప్రత్యేకంగా అయితే భేటీ అవుతారని ఇప్పటికీ ఆ పార్టీ వర్గాల నుంచి సమాచారం అయితే తెలుస్తుంది. అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతో అయితే ప్రస్తుతం ముందుకు సాగుతున్న పరిస్థితుల్లో ఇప్పటికే టీడీపీ, జనసేన ఉమ్మడిగా చాలా నియోజకవర్గాల్లో ఉమ్మడి సభలు కూడా నిర్వహించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడిగా నిన్నటి రోజు సభ కూడా నిర్వహించడం అది గ్రాండ్ సక్సెస్ అయిన నేపథ్యంలో అంతేగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించిన తర్వాత పిఠాపురం వేదికగా పవన్ కళ్యాణ్ ఏవైతే వ్యాఖ్యలు చేస్తారో సమావేశం తర్వాత ఎటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ నేతలకు ఎటువంటి సూచనలు ఇస్తారు, ఆయన ప్రకటించబోయే సంచలన వ్యాఖ్యలు ఏముంటాయన్న సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. ఏదేమైనా పిఠాపురం పోటీ చేస్తాననే పవన్ ప్రకటన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో చాలా పెను మార్పులు సంబంధించాయని చెప్పుకోవాలి. పూర్తిగా మరికొద్ది రోజుల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురంలో సమావేశం ఏర్పాటు చేస్తారన్న దానిపై సర్వత్రా అయితే ప్రస్తుతం ఆసక్తికర చర్చ అయితే నడుస్తోంది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ కి విజయం తథ్యం, పిఠాపురం నుంచి 1,00,000 మెజార్టీ ఇస్తామని అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలైతేనో జనసేన కార్యకర్తలు అయితేనో ఇప్పటికే బాహాటంగా ప్రకటిస్తున్న నేపథ్యంలో పూర్తిగా ఆ స్థాయిలోనే అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుని పవన్ కళ్యాణ్ అయితే వారం రోజుల్లోపు ఏదైతే సమావేశం ఏర్పాటు చేస్తారో అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులకి అలాగే సీనియర్ నేతలకి కూడా దిశానిర్దేశం అయితే చేస్తారు. పార్టీ బలోపేతానికి ఇప్పటికే బలంగా ఉన్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న శ్రేణులకి మరింత ఉత్సాహం అలాగే జోష్ నింపేందుకు పవన్ కళ్యాణ్ అయితే ప్రస్తుతం రాబోతున్నారు. అలాగే నెగ్గేందుకు కూడా పూర్తి స్థాయిలో అన్ని సన్నాహక చర్యలు చేపట్టినటువంటి వ్యూహాలు పడినటువంటి పవన్ కళ్యాణ్ పిఠాపురం శ్రేణులకి ఏ విధమైన సన్యాసం ఇస్తారు అన్న ఒక ఉత్కంఠ అయితే ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో కొనసాగుతుంది. వారం రోజుల్లో పవన్ కళ్యాణ్ సమావేశం అయితే పిఠాపురంలో నిర్వహించబోతున్నారు. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ వర్మ.